హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ రఫీ. ఈరోజు మనం దుబాయ్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ షాపింగ్ మాల్కి వచ్చామండి. ఇది వరల్డ్లో కూడా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ షాపింగ్ మాల్. దీని పేరు వచ్చేసి ఇబన్ బతుతా మాల్. దీన్ని మొత్తం 6 పార్ట్స్ లాగా డివైడ్ చేశారు. ఒక్కో పార్ట్ని ఒక్కో కంట్రీ నేమ్తో రిప్రజెంట్ చేశారు. ఇక్కడ వెనకాల కనిపిస్తుంది కదా, ఇది చైనా కోర్ట్ అని పిలుస్తున్నారు. ఇలాగే మిగతా ఇబన్ బతుతా మాల్లో ఈజిప్ట్ కోర్టు, ఇండియా కోర్టు, పర్షియా కోర్టు, తునీషియా కోర్టు, అండలూషియా కోర్టు అని చెప్పేసి మొత్తం 6 పార్ట్స్ లాగా డివైడ్ చేశారు. ఇది వచ్చేసి మొత్తం 5,21,000 స్క్వేర్ మీటర్స్, అంటే 5,21,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. అంటే సుమారు 1.1 కిలోమీటర్ పొడవు మరియు 0.5 కిలోమీటర్ వెడల్పులో ఉందన్నమాట. మొత్తం మొబైల్లో మనము ఒక దగ్గర నించుని కవర్ చేయలేమన్నమాట. చూడండి, కార్ పార్కింగ్ స్పేసెస్ కూడా సుమారు 4,500 కార్లని అకామిడేట్ చేసేలాగా కార్ పార్కింగ్ స్పేస్ ఉంది. 270 కన్నా ఎక్కువ షాపులు ఉన్నాయన్నమాట ఇందులో. ఇంకా ఈ షాపింగ్ మాల్లో ఏమేమి అట్రాక్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ షాపింగ్ మాల్ లోపలికి వెళ్ళి ఒకసారి డీటెయిల్గా చూద్దాం మనం. చూడండి, చైనా కోర్టు కన్స్ట్రక్షన్ కూడా మనం చైనీస్ సినిమాల్లో చూస్తుంటాం కదా, సేమ్ అలాగే ఉన్నాయి కదా, చైనీస్ కల్చర్ ఉట్టిపడేలాగా. లోపలికి వెళ్ళి చూద్దాం. చూడండి, ఎంట్రన్స్లో ఉన్నాం ఇప్పుడు మనం. లోపలికి వెళ్దాం. ఇక్కడ బయట బైసైకిల్ పార్కింగ్ కూడా ఉందండి. ఎవరైనా సైకిల్ మీద వస్తే ఇక్కడ పార్క్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఎలక్ట్రిక్ బైక్. అన్నీ స్లైడింగ్ డోర్స్ ఉంటాయి, ఆటోమేటిక్ డోర్స్. మనం దగ్గరికి వెళ్ళగానే ఓపెన్ అయిపోతుంటాయి. ఇప్పుడు మనం ఇబన్ బతుతా మాల్లో చైనా కోర్ట్లో ఉన్నాము. చూడండి, అన్నీ షాప్స్ చైనీస్ కల్చర్ రిప్రజెంట్ చేస్తున్నట్టుగా ఉన్నాయి కదా. ఇక్కడ ఏదో షిప్ ఉన్నట్టుంది, చూద్దాం షిప్ దగ్గరికి వెళ్ళి. చూడండి, రూఫ్ అంతా డిజైన్ అంత బాగుందో. షిప్ దగ్గరికి వెళ్ళి చూద్దాం ఫ్రంట్ సైడ్. ఒక చిన్న వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది ఇక్కడ. ఇది వచ్చి మన ఇబన్ బతుతా మాల్ మొత్తం టూర్ చేయడానికి ఇక్కడ కొన్ని కార్స్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ కార్స్. ఇందులో డబ్బులు పే చేసి ఇదంతా టూర్ చేయొచ్చు. చూడండి, పర్ పర్సన్ 10 dirhams ఛార్జ్ చేస్తున్నారు. 1 వే ట్రిప్. పెయిడ్ షటిల్ అని పిలుస్తున్నారు. 10 dirhams ఇస్తే మనకి ఇబన్ బతుతా మాల్ అంతా తిప్పి చూపిస్తారనమాట. చాలా పెద్దగా ఉంది, అసలు కెమెరాలో క్యాప్చర్ చేయలేకపోతున్నాం ఒక్క దగ్గర. చూడండి, క్రిస్మస్ ఉంది కదా, అందుకే అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి చూడండి క్రిస్మస్ సెలబ్రేషన్స్కి. చాలా పెద్ద షిప్, జస్ట్ డెకరేషన్ కోసం తీసుకొచ్చి పెట్టినట్టున్నారు. చైనీస్ షిప్. చైనీస్ షిప్ సముద్రంలో ఉన్నట్టుగా కనపడడానికి ఫౌంటైన్ కూడా అరేంజ్ చేసినారు. క్రిస్మస్ ట్రీ చాలా పెద్దగా ఉంది. సుమారు ఒక
25 ఫీట్స్ హైట్ ఉంటుంది కావచ్చు చూడడానికి. ఇక్కడ చాలా రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. చెప్పుకున్నాం కదా 270కి పైగా షాపులు ఉన్నాయని. ఒక ఫోటో తీసుకుందాం క్రిస్మస్ ట్రీ దగ్గర. చూడండి క్రిస్మస్ ట్రీ. ఈ చైనా కోట్లోనే మనకి నోవో సినిమాస్ అని థియేటర్ ఉందండి. నోవో సినిమాస్. ఇందులో 21 స్క్రీన్స్ ఉన్నాయి. అంటే 21 మూవీ థియేటర్స్ అన్నమాట. చూద్దాం. ఇందులో రూల్స్ ఆఫ్ ఎంట్రీ అని కూడా ఉంది. ఇప్పుడు కోవిడ్-19 నడుస్తుంది కదా, అందుకని లోపలికి వెళ్ళడానికి కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా మీరు, 2 to 13 స్క్రీన్స్, 14 to 20 స్క్రీన్స్. ఒక్కొక్క స్క్రీను ఒక్కొక్క సినిమా థియేటర్ అనమాట. చిన్నగానే ఉంటుంది సీటింగ్ కెపాసిటీ. మేబీ 150-200 మెంబర్స్ పట్టేలాగా. ఇది ఇండియా కోట్ అండి. మనం ఇప్పుడు ఇండియా కోట్లోకి వెళ్దాం. ఇండియా కోట్లో ఏమున్నాయో చూద్దాం. కానీ ఇందులో నాకు బాగా నచ్చింది ఈ సీలింగ్. చూడండి, మనకు అనిపిస్తుంది కదా సీలింగ్. ఇది స్కైని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఎలా అనిపిస్తుంది అంటే, ఇది మనం బయటే నడుస్తున్నాము, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రోడ్ సైడ్ షాప్స్ ఉన్నాయి, ఇది మనం రోడ్ మీద వాక్ చేస్తున్నాం అన్నట్టుగా. సీలింగ్ చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ వరకు చూడండి ఇండియా కోట్లో డిజైన్. కానీ చాలా హైట్ ఉందండి. ఇది ఓపెన్ ప్లేస్. ఇండియా కోట్లో ఇండియన్ ట్రెడిషన్కి రిఫ్లెక్ట్ అయ్యేలాగా మొత్తం పెయింటింగ్ చేస్తున్నారు. ఇదంతా ఇండియా కోట్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఇంకా వర్క్స్ నడుస్తున్నాయి. ఇండియన్ కల్చర్ని రిప్రజెంట్ చేసే పెయింటింగ్ అనమాట. బాగుంది కదా. ఎక్కువ ఎంట్రన్స్ అండి, చాలా ఎంట్రన్సెస్ ఉన్నాయి. వచ్చే ప్రతి వాళ్ళకి థర్మల్ స్క్రీనింగ్ జరుగుతుంది. అక్కడ చూస్తున్నారు కదా, ప్రతి ఎంట్రన్స్ దగ్గర ఇక్కడ థర్మల్ స్క్రీనింగ్ జరుగుతుంటుంది. మాస్క్ ఉందా లేదా అని చెక్ చేస్తూ ఉంటారు సెక్యూరిటీ వాళ్ళు. ఈ ఎంట్రన్స్లో ఇక్కడ చూడండి ఇంకో పెద్ద స్ట్రక్చర్ ఉంది. ఈ బన్బతుతా వాళ్ళు మొత్తం ఇలాంటి ఏమని పిలుస్తారో వీటిని ఒక మ్యూజియం లాగా అరేంజ్ చేసినారు. చాలా బాగున్నాయి. బ్యాక్ సైడ్ చూద్దాం దీనికి. ఇది బ్యాక్ సైడ్. ఏదో క్లాక్ని రిప్రజెంట్ చేసేలాగా ఉందండి. ఇక్కడ రాస్తున్నారు క్లాక్ వర్క్స్. క్యాజల్ క్లాక్ అని పిలుస్తున్నారంట దీన్ని. ముస్లిం ఇంజనీర్ అల్ జజారీ మేడ్ యూజ్ ఆఫ్ సొఫిస్టికేటెడ్ మెకానిక్స్ టు హార్నెస్ వాటర్ అండ్ టు బీ ఏబుల్ టు టెల్ ద టైమ్ని ఫైండ్ అవుట్ చేయడానికి 1000 years ఏగో డిస్కవర్ చేసిన నాలెడ్జ్ అంట. చూద్దాం. ఇక్కడ ఈ క్లాక్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ బోర్డు మీద చూపించినారు. క్లాక్ ఎలా నడుస్తుందని. 1000 years ముందే వాటర్తో టైంని తెలుసుకునే
మెషిన్ అంట ఇది. బాగుంది కదా. అటు సైడ్ కూడా దీని గురించి ఇంకేదో రాసినారు, చూద్దాం. థౌజండ్ ఇయర్స్ ఆఫ్ నాలెడ్జ్ డిస్కవర్డ్. తనే అనుకుంటా ఇన్వెంటర్. ఇంకా మిగతా ఇన్వెన్షన్స్ గురించి కూడా ఇక్కడ చెప్తున్నారు. రెసిప్రోకేటింగ్ పంప్, డోర్ లాక్, క్యాసెల్ క్లాక్. ఈ బన్బతుతాం వాళ్ళు మొత్తం ఇలాంటి డిస్కవరీస్ గురించి అక్కడక్కడ ఇట్లాంటి పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ చూడడానికి దొరుకుతాయి. చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయో, ముందుకెళ్దాం. చూడండి ఎంత పెద్ద డోమ్ ఉందో ఇక్కడ. చాలా పెద్ద చాండిలియర్ అండ్ డోమ్, చాలా పెద్దగా ఉంది. ఆక్టాగోనల్ షేప్లో ఉంది. అన్నీ 9, ఇలాంటి ఎంట్రన్స్లు 8 ఉన్నాయి. క్రిస్మస్ కదా, మధ్యలో ఇదేదో అరేంజ్మెంట్ చేశారు. ఆ డోమ్ కింద ఫ్లోరింగ్ కూడా చూడండి, ఏదో డిజైన్ మార్బుల్ చేసినారు. పైనుంచి చూస్తే దాని కరెక్ట్ డిజైన్ తెలిసిద్దేమో. చాలా పెద్దగా ఉంది డోము. మొబైల్లో క్యాప్చర్ చేయలేకపోతున్నాం. డోమ్ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో. పెద్ద చాండిలియర్, పెద్ద డోమ్. ఈ డోమ్ ఎంత పెద్దగా ఉందో. కింద ఫ్లోరింగ్ కూడా అలాంటిది ఏదో డిజైన్ చేశారు. ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం చూసింది క్లాక్ అండి, వాటర్ క్లాక్. వాటర్తో టైం కనుక్కునే దాన్ని తయారు చేసినారనమాట. ఇది వచ్చేసి ఎలిఫెంట్ క్లాక్. ఎలిఫెంట్తో టైం తెలుసుకునేలాగా డిజైన్ చేసినారు ఇంజనీరు. సేమ్ ఇంజనీరు అల్ జజారీ అని ఇందాక చూసినాం కదా. ఈ ఎలిఫెంట్ హైట్ వచ్చేసి 4.5 మీటర్స్ హైట్ ఉందండి. వెయిట్ వచ్చేసి 7.5 టన్నులు. 4.5 మీటర్ల ఎత్తు, 7.5 టన్నుల బరువు. అంటే మామూలుగా ఒరిజినల్ మేల్ ఎలిఫెంట్ ఉంటుంది కదా, దానికన్నా 2 రెట్లు ఎక్కువ బరువు అన్నమాట. చూడండి, టైం కనుక్కోవడానికి తయారు చేశారంట ఇది. చూద్దాం ఫుల్ వ్యూ. మీలో చాలామందికి జులై మూవీలో, అల్లు అర్జున్ జులై మూవీలో ఓ మధు ఓ మధు సాంగ్ గుర్తుండే ఉంటుంది. అది ఇక్కడే షూట్ చేశారు, ఈ మాల్లోనే. అందులో ఈ ఎలిఫెంట్ క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఆల్ అరౌండ్ ద వ్యూ. 4.5 మీటర్స్ హైట్. చెప్పాను కదా, అల్ జజారీస్ ఎలిఫెంట్ క్లాక్ అని. తనే అండి అల్ జజారీ, క్రియేటివ్ ఇన్నోవేటివ్ ఇంజనీర్. కీ ఫ్యాక్ట్స్. సరే అండి, ఇది హైట్ వచ్చేసి 8 మీటర్స్, లెంత్ వచ్చేసి 4.5 మీటర్స్, వెయిట్ వచ్చేసి 7.5. ఇందాక నేను హైట్ 4.5 అని చెప్పాను కదా, అది కాదు, మై మిస్టేక్. ఇది 4.5 మీటర్స్ లెంత్, 8 మీటర్స్ హైట్, 7.5 టన్నుల వెయిట్. నేను దీని ఫోటో పెడతాను వీడియోలో, కావాలంటే వీడియో పాస్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా చదవండి.
వీడియో బిగినింగ్లో మాట్లాడుకున్నాం కదా షటిల్ సర్వీస్ అని, ఇది అదే షటిల్ సర్వీస్ కార్. 10 dirhams పే చేస్తే మనకు ఇబ్బంది బతుతా మాల్ అంతా టూర్ చేసి చూపిస్తారు. ఇది 1.5 కిలోమీటర్ లెంత్లో 0.5 కిలోమీటర్ విడ్త్లో ఉంటుందని చెప్పాను కదా. ఇందులో ఉన్న అట్రాక్షన్స్ అన్నీ ఈ షటిల్ కార్లో మనకి టూర్ చేసి చూపిస్తారు. ఇంకో చిన్నపిల్లల కోసం చిన్న టాయ్ ట్రైన్ కూడా ఉంది, సేమ్ షటిల్ కార్ లాగానే. ఇది కూడా ఇబ్బంది బతుతా మాల్ అంతా టూర్ చేసి చూపించడానికి యూజ్ చేస్తారు.